ఈరోజు వైసీపీ నాయకులు ఇందాక విజ్ఞప్తి చెప్పినారు. వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ పోతున్నారు. కానీ మన నాయకులు, మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ అన్న మనల్ని తప్పుదావ పట్టించకుండా కేసుల వైపు కక్ష రాజకీయాల వైపు తీసుకెళ్లకుండా అభివృద్ధి చేయండి, కార్యకర్తలు బాగుపరచండి, ప్రజలతో ఉండాలని చెప్పి మమ్మల్ని సరైన దారిలో తీసుకెళ్తున్నారు. అదే రెడ్ బుక్ ఆలగడ్డలో మనం తెలిస్తే ఒక్కొక్కరు ఇళ్లలో కాదు కదా, రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో పారిపోయే పరిస్థితి ఈ రోజు ఉందని సంగతి ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మొన్న వైసీపీ నాయకులు అన్ని నియోజకవర్గాలలో మీటింగ్లు పెడతారు. మన నియోజకవర్గాలలో మీటింగ్లు పెడతారు. మన నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వైసీపీ నాయకులు మాట్లాడతారు, మనం అవినీతి చేశామంట, వాళ్ళు బ్రహ్మాండంగా చేశారంట, మనం అక్రమాలు చేస్తున్నామంట, వాళ్ళు బీభత్సంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారంట. మరి ఎందుకు జనాలు ఓట్లు వేయలేదు? వాళ్ళకి ఎందుకు జనాలు ఓట్లు వేయలేదు? ఎందుకు ప్రతిపక్ష